ఏమిరా బాలరాజు ఇట్లా వస్తేవి? ఏం లేదు సార్, ఏం చేస్తున్నారో చూసిపోదామని వచ్చా. ఏమి చేస్తున్నానో చూసిపోరు. రండి. ఈరోజు మన పంచాయతీలో మొదటి అధ్యాయం కడప బాంబు కన్నీటి వీడ్కోలు. రే సన్నాసి, ఏం వీడియోలో ఏం చెప్తున్నావురా? టేక్ 2. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీటెక్ రివ్యూ. సో లక్కీ భాస్కర్ రీసెంట్ టైమ్స్లోనే ది బెస్ట్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేవచ్చు భయ్య. స్టోరీ మొత్తం 1990s సెట్ అయింది. హీరో ఏమో ఒక డెడికేటెడ్ బ్యాంక్ ఎంప్లాయ్ అండ్ అ ఫ్యామిలీ మ్యాన్. అదిదా హీరో, లోవర్ మిడిల్ క్లాస్ పావం. మూవీ ఇంట్రడక్షన్ హీరో 4th వరల్డ్ బ్రేక్తో స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ నుండి మనం కూడా హీరోతో పాటు ట్రావెల్ చేస్తాం. వన్ ఫైన్ డే ఈ పెద్ద మనిషికి ఇంకో పెద్ద మనిషి పరిచయం అవుతాడు అనమాట. వాడే ఆంటోనీ. రే ఆంటోనీ కాదురా, ఇట్స్ యాంటోనీ. బ్యాంకింగ్ సెక్టర్ గురించి A to Z తెలిసిన ఒక ఎంప్లాయ్కి ఒక పార్ట్నర్ తోడైతే ఏమవుతుందో అదే మన స్టోరీ. ఇంకా హీరో విషయానికి వస్తే డీకీ గురించి చెప్పక్కర్లేదు. హీ డిడ్ ఎ స్ప్లెండిడ్ యాక్టింగ్. అండ్ హీరోయిన్ అంటారా, చాలా మూవీస్ తర్వాత హీరోయిన్కి కూడా ఒక క్యారెక్టర్ ఉంటుందని గుర్తు చేసింది ఈ మూవీ. వీళ్ళతో పాటు 10 years అయినా పెరగని ఒక చిన్న పిల్లోడు. ఓవరాల్గా అందరి పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. థ్రిల్లర్ డ్రామా అయినా సరే వెంకీ అట్లూరి ఒక యావరేజ్ కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేలా తీశాడు. యాప్ట్ టైటిల్ కూడా. ఇంకా డైలాగ్స్ అంటావా, వెంకీ అట్లూరి సినిమాలో డైలాగ్స్ మాత్రం ఇచ్చి పడేశాడు భయ్య. ప్రతి డైలాగ్ మైండ్లో అలా ఉండిపోయాయి అసలు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. యాజ్ అన్ ఆడియన్ మనం కూడా హీరోతో పాటు ట్రావెల్ చేస్తాం. మిడిల్ క్లాస్ ఆలోచనలు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగా పోర్ట్రే చేశారు మూవీలో. ఇనేవే మీరు స్కామ్ 1992 కనుక చూస్తే చాలా బాగా రిలేట్ అవుతారు. స్క్రీన్ ప్లే భయ గ్రేట్ ప్లస్ పాయింట్ టు ద మూవీ. 1990s బ్యాక్డ్రాప్ని చాలా నీట్గా పోర్ట్రే చేశారు. నెరేషన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా అసలు మనం ఒక ట్రాన్స్లో ఉంటాం భయ. మెనీ మూవీస్ ఫెయిల్ టు డూ దిస్. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, కాస్ట్యూమ్స్ నుంచి కార్స్ దాకా అన్నీ చాలా కేర్ఫుల్గా పిక్ చేసుకున్నారు. ఓవరాల్గా మూవీ అనేది ఫీల్ గుడ్ థ్రిల్లర్ భయ, విచ్ ఇస్ గుడ్ డ్రామా అండ్ హ్యావ్ సమ్ హైస్. ఏ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ వన్. సో మీరు మూవీ చూసుంటే మీకు ఏమనిపించింది భయ్యా? నాకు అనిపించింది ఏంటంటే మరి అంత లక్ అనేది అసలు రియల్గా పాసిబుల్ అయితే కాదు. ఏమో లేరా, కోటికొకడు ఉంటాడు, వాడే మన హీరో ఏమో. సో మీ సంగతికి వస్తే ఇక నీ మట్టు మేము చెప్పే సొల్లు వింటా ఉండవు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.